CGMలో ఉంటున్న గూగుల్ మీటింగ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. గడిచిన వారంలో నేను ఆదివారం నాడే శనివారం నుంచి ఎంతో జ్వరంతో బాధపడి ఉన్నానండి. విపరీతమైన జ్వరం, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను. తర్వాత సాటర్డే టైంలో కూడా, సండే టైంలో కూడా వాక్యం చెప్పలేనంతగా విపరీతమైన జ్వరంతో ఉన్నానండి. మరి అలాగే లేచి మరి ఆరాధన నడుపుకోవడానికి దేవుడు కృప చూపించి శక్తిని బలం ఇచ్చి ఉన్నారు. కనుక నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మరి గ్రూప్ ద్వారా తెలియజేసినప్పుడు అందరూ ప్రార్థన చేశారండి. నిజంగా మీ ప్రార్థన దేవుడు ఆలకించి నాకు శక్తిని బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు, మీరు చేసినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా జెసిరత్నం కొరకు ప్రార్థించమని కోరాను. కారణం ఏంటంటే అమ్మాయి 17 సంవత్సరాలు గ్యాస్ ట్రబుల్ బాధపడుతూ మానసికంగా బాధపడుతున్న సందర్భాల్లో మీరందరూ ప్రార్థన చేశారు. పాపకి పర్వాలేదండి, అయితే అప్పటికన్నా కొంచెం తగ్గిందండి ఆ గ్యాస్ ట్రబుల్ ప్రభావం వల్ల. సరే అంటే ఊపిరాడినంతగా విపరీతమైన బాధతో పడుతూ ఉంటుందండి రోజు. అప్పుడప్పుడు స్కూల్లో కానీ హాస్టల్లో ఉన్నప్పుడు కానీ. అయితే హాస్టల్ మానేసినాము, కాలేజ్కి ఒక్కోసారి ఎగ్జామ్స్ టైంలో కూడా వెళ్ళలేని స్థితిలో కూడా ఉన్నదండి. అయితే దేవుని కృప వల్ల మరి 3 రోజుల నుంచి కాలేజీకి వెళ్తుందండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. అమ్మాయి పేరు జెసిరత్నం. ఆ పాప మంచి యాక్టివ్ పాప. అయితే శరీరమైన బలహీనతో బాధపడుతూ, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ మానసికంగా కుంగిపోతుంది. దాని నుంచి దేవుడు తొలగించులాగన మీ విజ్ఞాపన ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా నా భార్య పేరు షారూన్ అండి. గత దినముల్లో షుగరు 500గా ఉన్నదండి. సువార్త పరిచయ నిమిత్తంలో మరి గుంటూరు వెళ్ళటం, తర్వాత బెంగళూరు వెళ్ళటం, ఇలా జరగటం వలన అయినా కానీ అటువంటి షుగర్ బలహీనతో ఉండగానే ఆమె పరిచర్యకులు వెళ్ళటంలో ఎటువంటి పోస్ట్ పోన్ చేసుకోకుండా కొనసాగుతూ తిరిగి మరి క్షేమకరంగా ఇంటికి వచ్చారండి. నిజంగా మేము కూడా బాధపడ్డాను. ఏ స్థితిలో ఎలాగుంటో తెలియదు. కనుక పాస్టర్ గారు బట్టి దేవుని స్తోత్రాలు, ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. ప్రార్థన చేయండి. నాకు షుగర్, బీపీ ఉంది. మరి పాస్టర్ గారు కూడా థైరాయిడ్, బీపీ, షుగరు ఉన్నది. మరి పరిపూర్ణలో సేవలు సాగిపోతూ అవి మాకు ఆటంకం లేకుండా ఉండాలని మరి మీ విజ్ఞాపన ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన మరి ఇక్కడ మేము క్షేమంగానే ఉన్నామండి. కనుక దేవుడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. నిజంగా అంటే పరిచయలో ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ అది అడ్డు కాదు అన్నది వాస్తవమే. మనమందరం భారంగా మరి అన్న కుటుంబం కొరకు, అన్న కొరకు, పరిచర్య కొరకు మరి దేవునికి మహిమకరంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాము. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. సో అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక 5 to 10 minutes టైం తీసుకోవచ్చా? పర్వాలేదన్నా, 15 నిమిషాలైనా తీసుకోవచ్చు. 15 minutes ఆల్సో యూ కెన్ టేక్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో దేవుడు చేసిన మేలును, ఆయన చేసిన కార్యాలను ఈ విధంగా మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. సో గత వారంలో నా బెస్ట్ ఫ్రెండ్ నాగరాజ్ అని, అతని వివాహం అయింది.
అతనికి నాకు 1 ఇయర్ తేడా. సో, నాతో 1 ఇయర్ చిన్నవాడు. ఈ విషయంలో చెప్పదలిచిన ఒక సాక్ష్యం ఏమిటంటే, సో, నేను ఎయిత్ స్టాండర్డ్ ఉన్నప్పుడు అతను నాకు క్లాస్‌మేట్ అయ్యాడు. యాక్చువల్లీ ఆహ్, నేను సెవెంత్ ఉన్నప్పుడు ప్రభువుని తెలుసుకున్నాము. రక్షణలోనికి నేను వచ్చాను. సో, తర్వాత అప్పుడు దేవుని కృపను బట్టి నేను బాగానే చదువుతా ఉన్నాను. నిజం చెప్పాలంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉంచాడు. తర్వాత ఎయిత్ స్టాండర్డ్‌కి వచ్చినప్పుడు కొంచెం ఈ లోక విషయంలో, లోక సంగతిలో, కొన్ని లోకాశలో పడిపోయి దేవుడు నాకిచ్చిన ఆ మంచి స్థానాన్ని పోగొట్టుకున్నానండి. అప్పుడేం జరిగిందంటే, ఎయిత్ స్టాండర్డ్‌లో నేను ఫెయిల్ అయిపోయాను 1 ఇయర్. ఫెయిల్ అయిన తర్వాత సో, నేను నైన్త్‌కి పోవాల్సిన నేను ఎయిత్‌లో ఫెయిల్ అయి ఉన్నప్పుడు ఈ నాగరాజ్ అనే నా ఫ్రెండ్ సెవెంత్ నుంచి పాస్ అయ్యి ఎయిత్ స్టాండర్డ్‌కి వచ్చినాడు. అప్పుడు అతను నాకు పరిచయం అనమాట. అయితే ఒక విషయం గురించి సంతోషించాలి. ఏమంటే మనకు కలిగే ఒక నష్టాలు, సో ఇబ్బందులు మరొకరి మేలుకు కారణమైన అయితే దేవుని ప్రణాళికలో సో మరొకరికి మన నుంచి ఒక మేలు జరిగినట్లయితే, మనకు కలిగిన నష్టంలో దేవుని చిత్తం, ఆయన ప్రణాళిక జరిగినట్లయితే దానికన్నా సంతోషం మరొకటి లేదు కదండి. ఆ సమయంలో బహుశా మనకు కలిగే నష్టం గురించి మనకు ఇబ్బంది కలగొచ్చు, బాధ కలగొచ్చు. అయితే ఆ ఒక పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రణాళికనైనా నెరవేర్చుకునేవాడుగా ఉంటాడండి. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే అప్పుడు ఆ పరిస్థితుల్లో మనకు అర్థం కాదంతే. అయితే నేను ఎయిత్ స్టాండర్డ్ నేను ఫెయిల్ అయింది. మరొకరి మేలుకు అదికి కారణమైందంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే సో ఈ ఎయిత్ స్టాండర్డ్‌లో ఫెయిల్ అయిన తర్వాత ఈ నాగరాజ్ అనే ఫ్రెండ్ ఆయన పరిచయం అయినప్పుడు దేవుని సువార్త సో ప్రకటించాను. అప్పుడు సెవెంత్ స్టాండర్డ్‌లో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు అనుకునే విధంగా నాలో ఒక భారం పెట్టాడు. సువార్తను పంచుకోవాలా, యేసుక్రీస్తు గురించి ప్రకటించాలా అనొక ఆ కొత్త విశ్వాసంలో దేవుడు ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈ ఫస్ట్ ఈ నా ఫ్రెండ్ దేవుని గురించి చెప్పినప్పుడు ఆయన తిరస్కరించినాడు. ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఫస్ట్ బై బర్త్ క్రిస్టియన్ ఉన్నట్లు ఉన్నాను. కాబట్టి ఈ మధుకు వేరే పని లేదు. యేసుప్రభు గురించి ఈయన అందుకే చెప్తూ ఉన్నాడు. నేనెందుకు నమ్మాలి యేసుప్రభుని అని ఆయన ఒక మనసులో ఆలోచన. అందుని బట్టి ఆయన దేవుని సువార్తను తిరస్కరించినాడు స్టార్టింగ్. ఆయన ఏమన్నాడంటే, నువ్వు యేసుప్రభు దేవుడు అంటావు కదా, నేను మా దేవుడు అంటానప్ప. ఇందులో ఏముంది? యేసుప్రభుని ఎందుకు నేను నమ్మాలి? ఆ విధంగా వాదించినాడు. అప్పుడు నేను ఆయనతో తిరస్కరించినప్పుడు దేవుని సువార్తను ఆయన వినకపోయినప్పుడు ఇంకా మనం బలవంతం చేయలేం కదా, నేను ఊరికే అయిపోయాను. అయితే ఆయన ఏమైనా నోట్స్ ఇప్పించుకోవాలా, తర్వాత ఏమైనా రాసుకోవాలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. ఒకసారి ఇట్లా మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న వాతావరణము ఆయన చూశాడు. మా ఇంట్లో దేవుని అంటే ఒక సమాధానము, తర్వాత ప్రేమ కలిగి మనము మాట్లాడే విధానము ఆయన ఆకర్షించింది. మన ఇంట్లో ముఖ్యంగా మా తండ్రి ఆయన కూడా సువార్త విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇతరులకి యేసుప్రభు గురించి ముఖ్యంగా మన జీవితంలో దేవుడు చేసి మనం ఏ విధంగా రక్షించుకున్నాడో, మనం ఒకప్పుడు ఏ విధంగా ఉంటేమో ఆ విషయం గురించి సాక్ష్యం చెప్పే విషయం చాలా ఆసక్తి కలిగి ఉండే. అప్పుడు మా నాయన నా ఫ్రెండ్తో మాట్లాడుతూ యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, అంటే ఏ విధంగా మనం రక్షింపబడ్డాము, మనం కూడా అన్యులమే, విగ్రహార్థకులమే, చాలా భయంకరమైన పూజలు పుంజలు చేసేవారము. అయితే దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యము, ఏ విధంగా ఆ మరణాపాయం నుండి ఆయన తప్పించినాడు అన్న సాక్ష్యము చెప్పినప్పుడు, అప్పుడు నా ఫ్రెండ్కి తెలిసింది ఏమంటే, ఓ వీరు కూడా మనలాగా ఒకప్పుడు అన్యులా, అంటే విగ్రహార్థకుల పూజలు అంతా చేసేవారు. అయితే ఇప్పుడు యేసుప్రభుని ఈ యొక్క అద్భుతం ద్వారా వీరు నమ్ముకున్నారంటే యేసుప్రభు నిజంగా ఉన్నాడు. ఆయన వీరి జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసి
వీళ్ళు ఎంత సమాధానంగా ఉన్నారు కదా, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు కదా, మా ఇంట్లో ఎందుకు సమాధానం లేదు? అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఒక సాక్ష్యం ద్వారా దేవుడు ఆయన మనోనేత్రం తెరిచినాడండి. సో, ఏమంటే వారి ఇంట్లో ఎప్పుడు గొడవలయ్యేది. వాళ్ళ నాయన చాలా త్రాగుబోతుగా ఉండే. సో, ఇంట్లో గొడవ పడేవారు. ఈయన కూడా సో, తల్లిదండ్రులకు ఒక రకంగా ఎదురు ఉండేవాడు. సో, మాట వినకుండా గొడవ పడేది. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో గలాటలు జరిగేవి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా యేసుప్రభుని నమ్మితే దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు కదా! మా తండ్రిని మారుస్తాడు కదా! మా ఇంట్లో కూడా సమాధానం వస్తుంది కదా! అని ఆయన మనసులో ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొద్దిగా యేసుక్రీస్తు గురించి ఇంకా ఆయన తెలుసుకోవాలనే ఆశ కలిగింది ఆయనలో. అప్పుడు బైబిల్ ఇప్పించుకున్నాడు క్రొత్త నిబంధన. సో, చదివేవాడు. సో, తర్వాత ఏమంటే ఇంట్లో తెలిస్తే ఎక్కడ తిడతారు. సో, చర్చికి పోవద్దంటారు, చదవద్దంటారని బైబిల్‌కి సాధారణ మన స్కూల్ బుక్స్‌కి అట్టేస్తాం కూడా కదండీ! ఆ విధంగా అట్ట ఏసి ఒక స్కూల్ బుక్‌లో ఒక బుక్‌లాగా ఆయన చదివేవాడు ఇంట్లో. వారి యొక్క భయంతో. అయితే ఎప్పుడైతే రాను దేవుని గురించి ఎక్కువ బాగా తెలుసుకున్నాడో ధైర్యం వచ్చింది. ఆయన సో, ఇంట్లో కొంతవరకు ఇబ్బంది ఉంటే కూడా మానకుండా సో, చర్చికి రావడం మొదలుపెట్టినాడు. తర్వాత ఇంట్లో తెలియకుండానే సో, ఆయన బాప్తిసం కూడా తీసుకున్నాడు. సో, ఆయనలో కలిగిన మార్పుని చూసి సో, ఏమైందంటే వారి ఇంట్లో వారి యొక్క పెద్ద చెల్లి సో, యేసుప్రభుని నమ్మింది. సో, తర్వాత చిన్న చెల్లి కూడా ఆయనకి ఇద్దరు చెల్లెలు. సో, చిన్న చెల్లి కూడా యేసుప్రభుని నమ్మింది. తర్వాత వాళ్ళ ఇంట్లో సో, నేను ఎప్పుడైనా పోయినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీకి తెలిసింది. సో, ఈయన యేసుప్రభు గురించి చెప్తాడు. యేసుప్రభుని నమ్మినాడు. సో, అయితే ఆమెకి ఫస్ట్ కొంచెం విరోధంగా ఉన్నింది మనసులో. సో, ఆమె తర్వాత చెప్పేది. సో, నువ్వు ఇంటికొచ్చినప్పుడల్లా నేను ఇంకా ఎక్కువ విగ్రహారాధన చేసేకి మొదలుపెడతా ఉంటే అంటే గంట వాయించేది అట్లా ఎక్కువ చేస్తా ఉంటే అయితే నా కొడుకు లో కలిగిన మార్పుని చూసి సో, నేను కూడా సో, యేసుప్రభుని నమ్మాలనే ఆశ నాకు కలిగింది. నేను కూడా యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు తెలిసింది యేసుప్రభు నిజమైన దేవుడని అని ఆమె తర్వాత ఒప్పుకునిందండి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఇద్దరు చెల్లెల తర్వాత వాళ్ళ అమ్మ కూడా రక్షణ పొందింది. సో, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు. సో, ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఫ్రెండ్ ఆయన యావరేజ్ స్టూడెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో, అంతగా హుషారు ఉండలేదు చదువులో. అయితే ఆయన ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మినాడో, ఆయన ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినాడో, దేవుడు ఆయన జీవితంలో సో, గొప్ప కార్యం చేశాడండి. మంచి తెలివి, జ్ఞానం ఇచ్చినాడు. సో, చెప్పాలంటే దగ్గర డిస్టింక్షన్ వరకు ఆయన మంచి అబోవ్ 75% వరకు మార్క్స్ తీయగలిగినాడు. ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు. సో, తర్వాత వాళ్ళ జీవితంలో సో, దేవుడు చేసిన ఒక గొప్ప మేలును బట్టి రక్షణలో ఆయన వచ్చాడు. మళ్ళీ ఆ విధంగా కొనసాగుతూ వచ్చాడు. తర్వాత వారి తండ్రి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయనలో కూడా మార్పు కలిగింది. ఆ యొక్క త్రాగుబోతు తన నుంచి దేవుడు విడిపించినాడు. అయితే ఆయన సంపూర్తిగా విశ్వాసంలో రానప్పటికీ కూడా సో, కొడుకులో కలిగిన మార్పు తమ ఇంట్లో ఆయన నడుచుకుంటున్న ప్రవర్తన బట్టి ఆయన సైలెంట్‌గా అయిపోయినాడు. అంటే వీరు చెల్లెలు రక్షణ పొందినప్పుడు, తల్లి రక్షణ పొందినప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళే విషయంలో ఏ ఇబ్బంది చేయకుండా మౌనంగా ఉంటున్నాడు. ఆయన కూడా అప్పుడప్పుడు చర్చికి వచ్చేకి మొదలుపెట్టినాడండి. సో, దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు ఆ కుటుంబంలో ఆయన తన కార్యము ప్రారంభించాడు. సో, ఆ కుటుంబము వారందరూ కూడా సో, రక్షణలోకి వచ్చినారు. సో, నా ఫ్రెండ్ సో, కాలేజ్ అంటే పీయూసీ అయిన తర్వాత సో, డిగ్రీ కాలేజ్ వెళ్ళినప్పుడు ఆయన బీబీఎం తీసుకున్నాడు. సో, అంతవరకు కన్నడ మీడియమే. పీయూసీ వరకు కన్నడ మీడియమే. సో, డిగ్రీకి వచ్చినప్పుడు ఈ బీబీఎం అంటే బిజినెస్ మేనేజ్మెంట్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ 6 మంత్స్ చాలా కష్టపడినాడు. అయితే ప్రభు ఇచ్చిన ఒక తలంపుని బట్టి ఆయన ప్రార్థన ద్వారా ఆ విషయం కూడా దేవుడు జయించడానికి సహాయం పడినాడు. సో, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా ఈయన ఫెయిల్ కాకుండా సో, దేవుడు ఈయన నడిపించినాడు ఆ డిగ్రీ విషయంలో. సో, తర్వాత బీబీఎం ముగించుకొని ఎంబీఏ కూడా బెంగళూరులో ముగించుకొని మంచి జాబ్‌లో ఆయన సెటిల్ అయినాడు. మంచి ఉద్యోగం దొరికింది. ఐబీఎం కంపెనీలో ఆయన జాయిన్ అయినాడు. అయితే ఆయన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే మంచి జాబ్ ఉండేది. మంచి చదువు ఉంది. అయితే మొన్న వరకు అంటే ఇప్పుడు ఆయనకి 39 ఇయర్స్ అండి.
సో ఈ పెళ్లి చూపు విషయంలో చాలా ఒక ఇబ్బంది, శోధన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటం ఆయన జీవితంలో కలిగిందనమాట. అన్ని విషయంలో, ప్రతి విషయంలో కూడా బాగానే జయిచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ విషయంలో వచ్చినప్పుడు చాలా పోరాటం కలిగింది. ఏమంటే సా వీరు వీరికి నచ్చినప్పుడు అవతల వారికి నచ్చకపోవడం, వారికి నచ్చినప్పుడు వీరికి నచ్చకపోవడం, ఈ విధంగా సెటిల్ కాకుండా ఉండేదన్నమాట తన వివాహ జీవితంలో. ఒక పెద్ద పోరాటం లాగా మిగిలింది. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఒక రీతిగా అసమాధానం ఏర్పడింది, ముఖ్యంగా తండ్రి విషయంలో. తర్వాత బంధువుల విషయంలో కూడా ఏమైందంటే, బంధువులు కూడా చీటి మాటికి మాట్లాడేవారు దేవుని గురించి చెప్పినప్పుడు. ఆ, మీ కొడుకుకి ఇంకా పెళ్లి కాలేదు కదా, మీరు ఆ యేసు ప్రభుని నమ్మినందుకు మీకు ఇంకా జరగడం లేదు, అట్లా ఇట్లా అంటే ఈ విధంగా వారు మాట్లాడేవారు, హేళనకరంగా మాట్లాడేవారు. వీంట్లో కూడా ఒక రకంగా బాధ ఉండింది. సో అయితే దేవుడి యొక్క గొప్ప కార్యం ఏమిటంటే, సో ఇంకోటి ఏమంటే, వాళ్ళ తండ్రి కూడా ఆయన అంతగా విశ్వాసి కాదు కాబట్టి ఆయన కూడా నొచ్చుకునేవాడు మనసులో. ఎందుకంటే వాళ్ళ కంటి ఎదుటంగా నాకు పెళ్లి జరిగి, సో నాకు ఒక కుటుంబంగా దేవుడు నన్ను చేసి ఈ విధంగా పిల్లల్ని ఇచ్చి దేవుడు వాళ్ళ కంటి ఎదురు చూస్తున్నప్పుడు నా కొడుకు కావటం లేదు కదా అని ఒక బాధ వాళ్ళు ఎక్కువగా ఉండింది. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి చాలా కన్నీటి పెట్టుకునేవాడు. తర్వాత ఆయనకి విసుగు వచ్చిందంటే, ఒకసారి ఇట్లే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రేయర్కి ఏంటి రాలేదు అని నాగరాజు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు వాళ్ళ తండ్రి నేరుగా ఒక మాట అన్నాడు నాతో. ఆయన అంటే ఒక ఫ్రస్ట్రేషన్తో ఏమంటే, మీకు ప్రార్థనకు రాకపోయినప్పుడు ఎందుకు రాలేదని అడిగేకి వస్తుంది, నా కొడుకు ఇంత పెద్దోడుగా అయినాడు, ఇంకా వయసు కూడా పోతా ఉంది, ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే తలంపు మీకు లేదా, ప్రార్థనకు రాకపోతే ఎందుకు అడిగేకి వస్తుంది, ఈ పని మీరు మనసుకు తీసుకుని ఎందుకు సంబంధం చూపిలేరు అనే విధంగా గొడవపడ్డాడు ఒక ఫోన్ మాటల్లో. అయితే దేవుడు ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము నెరవేర్చినప్పుడు అది ఆలస్యమైన దేవుడు చేసే పని చాలా గొప్పగా ఉంటుంది కదండి. అది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమంటే, ఇప్పుడు వచ్చిన ఈ సంబంధం, ఆ పాప బీదర్, ఆ పాప కూడా ఎంటెక్ గ్రాడ్యుయేట్. సో ఆమె కూడా మంచి పనిలో ఉంది. తర్వాత ఈయన ఆశించినట్లు ఆ ఫ్యామిలీ ప్రభు సేవలో ఉన్న ఒక కుటుంబం. సో వాళ్ళ తండ్రి ఒక సువార్థికుడు, వాళ్ళ తమ్ముడు కూడా చర్చిలో సేవలో ఉంటున్నాడు. సో ఈ విధంగా అటువంటి ఫ్యామిలీ వీళ్ళకి దొరికింది. సో దేవుని కృప ద్వారా పోయిన వారంలోనే మంచిగా పెళ్లి కూడా జరిగిందండి. సో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఏమంటే, ఒక విషయం సంతోషించామంటే, ఈ యొక్క ఫ్రెండ్ ఆ రోజు నేను 8th ఫెయిల్ అయిన తర్వాత ఆయన దేవుని సువార్త విని రక్షణ పొందినాడో, సో ఈ రోజు వారి కుటుంబం ద్వారా వారి పెద్ద చెల్లికి కూడా దేవుని బిడ్డలకి ఇచ్చినారు. బెంగళూరులో పెళ్లి జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన పెళ్లి విషయంలో కూడా వారి బంధువులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ హాజరైనారు పెళ్లికి. సో దేవుడు చేసిన కార్యాన్ని వారి కంటి ద్వారా చూశారు. ఎవరైతే మాట్లాడినారో వారు కూడా చూస్తున్నారు. సో అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. సో దేవుడు మంచి సంబంధం మీకు చూపిస్తున్నాడు, బాగానే పెళ్లి జరిగింది. ముఖ్యంగా ఏమంటే, ఆ పెళ్లిలో వచ్చిన వారందరూ కూడా సువార్త వినారండి. యేసు ప్రభువుని మాట వారి చెవులు వినబడింది. అందరూ బట్టి నాకు చాలా సంతోషం అవుతా ఉంది. సో దేవుడు ఈ విధంగా వారి జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి ఆ అబ్బాయిని దేవుడు రక్షించుకొని తన కొరకు సాక్షిగా నిలబెట్టేందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో వారు యేసు ప్రభువు నమ్మిన తర్వాత ఆ విగ్రహాన్ని అంతా భక్తిగా మానేశారు. సో వారు రక్షణ బాప్తిసం తీసుకున్నారు. వారి ఇంట్లో వాళ్ళ అమ్మ అంతగా పూజ చేసి అమ్మ కూడా అంతా మానేసింది. సో వాళ్ళ తండ్రి కూడా ఎక్కువ మాట్లాడకుండా ఆయన మౌనంగా అయిపోయినాడు. ఇప్పుడు ఆయన కూడా రక్షణకు వస్తున్నాడు. తర్వాత వాళ్ళ అవ్వ ఉంది, అవ్వ ఇంకా రక్షణ పొందలేదు. వాళ్ళు అంటే తండ్రి యొక్క తల్లి. సో వారి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. తర్వాత దేవుడు వాళ్ళకి మంచి ఇల్లు కూడా ఇచ్చినాడు. సో 2 ఇల్లు, కొత్త ఇల్లు వాళ్ళు కట్టుకున్నప్పుడు ఇంటికి కూడా షాలోం నిలయాన్ని, సో షాలోం అని పేరు పెట్టినారండి. సో దేవునికి స్తోత్రము. సో ఈ విధంగా వారి బంధువుల మధ్యలో ఒక సాక్షిగా దేవుడు వారిని ఉంచినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను.
లేట్ అయితే కూడా సో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి సో దేవునికి వందనాలు. సో ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికని ఆయన నెరవేర్చుకున్నాడు. సో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా యుగంధర్ బ్రదర్ కూడా ఫ్రెండ్ విషయం కూడా చెప్పేంటి ఒకసారి. సో ఇక్కడ ప్రపోజల్ కూడా చూడండి అయినా చెప్పేంటి. వారు కూడా ప్రార్థన చేసి ఉంటారు. సో అందరిని బట్టి కూడా సో నేను యుగంధర్ అన్న కూడా సో థ్యాంక్స్ చెప్తున్నాను. సో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలను గాక. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడను గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా దేవునికే మహిమ. ఏ పరిస్థితులు జరిగినప్పటికీ అది ప్రభు చిత్తము అని కనిపెడితే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు అన్నది మనము పరిస్థితులు జరిగినప్పుడు లేదా కాలమే పరిష్కారం అన్నప్పుడు నిజంగా సంపూర్ణంగా ప్రభు యొక్క ప్రభుత్వంలోనే అవి జరుగుతూ ఉంటాయి. నిజంగా అందరిని బట్టి వందనాలు. మరి దేవునికి మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే మరి తెలియజేయచ్చు అండి. అందరికి ప్రైజ్ లార్డ్. లాస్ట్ వీక్ అనుకుంటా నేను ఐ వాస్ టెలింగ్ అబౌట్ షారన్స్ ఫుల్ టైమ్ జాబ్. లాస్ట్ వీక్ ఓన్లీ లాస్ట్ వీక్. సో తను ఒక డిసిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే తన జాబ్ ఇంకా జాబ్ ఇస్ ఎట్ స్టేక్. నిన్న మొన్న థర్స్డే షీ వాజ్ సపోజ్ టు గివ్ ద డెసిషన్. సో వాళ్ళు కాల్ చేశారు. ఫుల్ టైం ఏమైందంటే దానికి కొన్ని హర్డల్స్ ఉన్నాయి అది యాక్సెప్ట్ చేసుకుంటే. ఎందుకంటే షీఈ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ గ్రీన్ కార్డ్. ఇంకా అది యాక్సెప్ట్ చేసుకుంటే తను ఏదైతే గ్రీన్ కార్డ్ కోసమో లాస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తుందో అది రివోక్ అయిపోతుంది. కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళు కొన్ని వీసా పాలసీస్ రివోక్ చేస్తారని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. చెప్పేసింది నేను ఫుల్ టైం యాక్సెప్ట్ చేయట్లేదు. ఉన్న రీజన్స్ ఆల్సో షీ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ గివింగ్ ద రీజన్. సో వాళ్ళు ఏమన్నారంటే ఓకే మేడం, ఈ మంత్ వరకు మీకు జాబ్, దెన్ వీ హ్యావ్ టు ఎండ్ ద కాంట్రాక్ట్ అని చెప్పి తను చాలా ధైర్యంగానే షీ హస్ టోల్డ్ ఓకే. అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ దేర్ ఇస్ వన్ మోర్ ఇంటర్వ్యూ scheduled ఫర్ హర్ ఫర్ HCL అని చెప్పి నిన్న ఈవినింగ్ ఫోన్ చేసింది. అంటే థర్స్డే ఈవినింగ్ అగైన్ ఫ్రైడే మార్నింగ్ ఫోన్ చేసేసి మమ్మీ ఐ గివెన్ మై రీజన్, ఇంకా నాకు 1 month జాబ్, బట్ బై గాడ్స్ గ్రేస్ HCL స్కెడ్యూల్ అయింది నాకు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రేయర్ చేయాలి దట్ ఐ హ్యావ్ టు గెట్ దిస్ జాబ్ అని తను అలా చెప్పి ఇంకా నాతో చెప్పేసి షీ ఎంటర్డ్ ద కాల్. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ కాల్స్ అగైన్. ఏమని, మా HCL నుంచి ఒక కాల్ వచ్చింది మమ్మీ, దే రికగ్నైజ్ మీ, ఇంతకు ముందు నేను పనిచేశాను అని చెప్పి, దే ఆర్ ట్రైంగ్ టు పుష్ మీ అండ్ ఇఫ్ ఓన్లీ ఐ గివ్ మై బెస్ట్ ఇన్ ది ఇంటర్వ్యూ అని చెప్పి. సో లెట్స్ ప్రే అని చెప్పి నేను ఐ ఆల్సో వాజ్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ దిస్ ఇస్ యువర్ విల్ అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ, బికాస్ హర్ ప్రామిస్ ఇస్ Psalms 18:30 అండ్ యూ విల్ లీడ్. సో నిన్న మార్నింగ్ నాకు ఇక్కడ ప్రాబ్లం అయ్యి వైర్స్ అంతా కట్ అయిపోయి నేను జాబ్ కి ఫర్ వాట్ ఐ సెడ్ ఇస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లాగిన్ టుడే, నేను సిక్ లీవ్ తీసుకుంటానని. సిక్ లీవ్ తీసుకున్నానని కంటిన్యూ చేశాను. బట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ సంథింగ్ అ థాట్ కేమ్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. సో అకార్డింగ్లీ ఆ వాయిస్ కి నేను ఒబీడియంట్ గా ఉండి నేను ద హోల్ డే ఐ వాజ్ ఓన్లీ నేను లాగిన్ చేయలేదు. సడన్ గా మరి 1 o'clock లాగిన్ చేసేసి గాడ్ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ టు be like this till 7 o'clock. 7 PM I brushed my teeth yesterday. I'm telling only for the glory of God. When we listen to God's voice, God definitely listens to us. ఇంకా నా ప్రేయర్ టైం తర్వాత ఐ స్పెండ్ టైం అరౌండ్ 10:30 or something. I get a call and my daughter said, Mummy, I'm selected. It was very fast. They have asked me to join HCL immediately. From Monday I'm going to join the job.
And I was so surprised. And I told my daughter, fasting prayers are very powerful, Sharama. When we spend time in the presence of God, fasting, God will definitely answer us. ఒక డోర్ క్లోజ్ అయిందంటే వెంటనే ఒక డోర్ ఓపెన్ చేశారు దేవుడు. And that's how, I mean, God's faithfulness is towards children. Sometimes I'm not talking about everyone. I'm talking about myself. I lose my faith when something goes down. But God has always been telling me, no, I am there. I am there. I will not leave. So many voices. Sometimes I don't give my ears to God's voice, but God he is always there, and he's proved himself so much. And definitely he will with Reuben also. I mean, if Reuben is not getting a job, means he is molding Reuben. That is what I mean, God is telling me, he is molding Reuben more towards him. And once he's transformed, definitely God will bless him as well. Thank you everyone for your prayers, and continue to pray for both of them, especially for Sharon for her life settlement. When I heard Brother Madhu's testimony, yes, delay aina gani God will give the best. It's not a denial. So in Sharon's life also, God will give the best, and he will keep his children always high. Thank you so much. Praise the Lord. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. దేవుడికే మహిమ. మీరు చాలా పార్టీలు ఇలానే పెండింగ్ పెడతా ఉన్నారు. ఈసారి థ్యాంక్స్ గివింగ్ పెట్టాలక్క మీరు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే పంచుకోవచ్చండి. ఒకవేళ సాక్ష్యాలు లేనట్లయితే అన్న ప్రభుదర్శన చెప్పండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. విన్న వాక్యాలు అయితేనేమి, లేకపోతే ప్రార్థనలు, మనం చేసుకునే ప్రార్థనలు మనకు ఎంత మట్టికి సహాయపడుతున్నాయి అనే విధానంలో నేను ఇచ్చే సాక్ష్యం ఉంది. నిజంగా మీరు ఇచ్చేటువంటి వర్తమానం అవి ఎంతగానో చాలా చక్కగా ఆత్మీయంగా మరలా వాటిని నేను మరలా తిరిగి వాటిని ఆలోచిస్తాను అన్నమాట. ఇది ఎంత మట్టికి నేను అన్వయించుకున్నాను అనేది నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ వాటిని నేను మళ్ళీ మెసేజ్లుగా సిద్ధపరిచి ఇంకో ప్రాంతాల్లో కూడా వాడుకుంటాను. అలా కూడా చేసుకుంటున్నాను అన్నమాట. రెండోది, సువార్త అంశాలుగా నేను వాటిని మళ్ళా సువార్త భాగాలుగా ఒక ఏరియాలో నిలబడి వర్తమానం చెప్పేటప్పుడు ఒక వీధిలో వాటిని ఆధారం చేసుకుని సువార్త. అసలు ఓ బ్రదర్ అన్నాడు, ఈ మాటలు ఎలా వస్తున్నాయి బ్రదర్ నీకు అని చెప్పేసి అన్నాడు. ఎలా వచ్చేది ఉంది, సావాసంగా ఉంటే కలిసి ఉంటే మనం అయ్యే వస్తాయి బ్రదర్ అన్నాడు. సహవాసం లేకుండా ఒంటరిగా తిరుగుతుంటే ఎన్ని ఏమొస్తాయి? సహవాసంతో మనం ఉండాలి అన్న. సహవాసంతో ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా బలంగా శక్తివంతంగా ఉండగలం. లేకపోతే ఒంటరిగా ఉంటే ఏం నేర్చుకోలేము మనం అన్నాడు. సహవాసంలోనే ఏదైనా నేర్చుకోవాలన్నా, బలంగా ఉండాలన్నా కూడా ఉంటుందన్నమాట. సహవాసంలో ఉన్నవాడే మరి బయట బలంగా వాడబడగలుగుతాడు. ఇంకొకటి ఏంటంటే, నేను పదే చెబుతున్నాను కదా, మన పక్షాన ప్రార్థన చేసే బృందం అనేది ఒకటి ఉండాలి. రెండోది, ప్రార్థన చేసే బృందం అన్నమాట. నిజంగా ముఖ్యంగా ఏంటంటే, సేవకురాలు ప్రార్థన చేయాలి. బాగా సేవకురాలే ప్రార్థన చేయాలి. భర్త బయటికి వెళ్ళినప్పుడు, యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధంలో బలంగా పడాలి అని
అనేది ప్రార్థన బృందం అవసరం. అది సంఘం అయితేనేమి. రెండోది ఇలాగ మనం అందరం కూడా ఒక కుటుంబం, మనం అందరం కూడా మరి ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళేటువంటి వారం మనం అందరం. కాబట్టి ఇదంతా యోబు అన్నట్టు నేను ఒక నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును అని అన్నాడు. కనిపెట్టుకోవాలి దేవుడు నేను ఎలా వాడుతున్నాడా లేకపోతే నీ సొంతంగా వాడపడుతున్నావా, ప్రభువు వాడుకుంటున్నాడా అనేది ప్రజలు గుర్తిస్తారన్నమాట. అవి నీ మాటలా లేకపోతే దేవుడి మాటలు అవి అనేది ప్రజలు చాలా గుర్తుపడతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడాలి అన్నమాట. మరి ఎలాగూ మనకి దేవుడు మనల్ని ఎప్పుడైతే మన వెనకాల ప్రార్థన చేసేవారు ఉంటారో, దేవుడు శక్తివంతమైనటువంటి వారంగా, మనం ఎదురులేనటువంటి వారంగా మనం పరిచర్లో వాడబడవచ్చు అన్నమాట. నా ధైర్యం అదే అన్నమాట. నా పక్షాన ప్రార్థన చేసే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు. చుట్టూరే సంఘంలోనే ఉండి చేసుకుంటా ఉంటారు. అది కాదు, మనం యుద్ధ భూమిలోకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలి, అవసరం ఉన్న చోటకి వెళ్ళాలి, అక్కరున్న చోటకి వెళ్ళాలి. మరి అక్కడ మనం వాడబడాలి. అలాగూ దేవుడు ఇట్లాగూ మరి ప్రభు వాడుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళా బ్రదరు ఈ వాక్యం ద్వారా బాగా మాట్లాడాడు. నేను వాక్యం చెప్పి దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మళ్ళా దగ్గరకు వచ్చి, నువ్వు ఈ సందర్భం చెప్పావు బ్రదరు, నిజంగా అది మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, ఈ వాక్యం ద్వారా నేను ఎంతగానో దీవించబడ్డాను అని అంటే, దీని ఘనత ఏంటంటే నాది కాదు, మీ నా వెనకాల ప్రార్థన చేస్తున్నాడు రహస్యం. వాళ్ళు నేను చెప్పేది మామూలుగా నేను వాడబట్టవే కానీ దాంట్లో ఏం లేదు, వెనకాల నా ప్రార్థన చేసే బృందం ఉంది. మీరు CCM టీం ఉంది మనకి రహస్యం. నేను అదే చెబుతా వాళ్ళకి, ఇది మాకు వెనకాల పెద్ద బృందం ఉంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను యుద్ధ భూమిలోకి ఇలా వచ్చినప్పుడు ప్రభు ఘనంగా ఇలా వాడుకుంటున్నాడు అని చెప్పేసి నేను చెబుతాను అన్నమాట, ధైర్యంగా చెబుతాను అన్నమాట. కాబట్టి ఎలాగూ ఈ సందర్భం జరుగుతూ ఉన్నాయి, నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఆత్మీయమైన సహవాసం, ప్రార్థన సహవాసం, మరి ఒకరి సాక్ష్యాలు ఒకరు పంచుకునేది, ఒకరి భారం ఒకరు మోసుకోవటం, ఒకరినొకరు మనం పురుకొలుపుకోవటం, ఒకరినొకరు మనం బలపరుచుకునేది విధానంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది, నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఇంకా రానున్న దినాల్లో నిన్ను నన్ను మనందరినీ ప్రభు మహిమలో బలంగా వాడుకొని దేవునికి మహిమకరంగా, మనకు కాదు మహిమ. అందుకనే 115వ కీర్తనలో అంటాడు దావీదు, ఘనత ప్రభ మహిమలు నీకే అంటాడు అన్నమాట. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఘనత మహిమ ప్రభావాలు మీకే అని అంటాడు. కాబట్టి ప్రతిదాని వెనక దేవునికే మహిమ. అలాగే మహిమకరంగా మనల్ని ముందుకి దేవుడు తీసుకెళ్ళినట్లుగా నేను మనల్ని అందరినీ సిద్ధపరచను కనుక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా అన్న లాస్ట్ వీక్ స్వార్థ పరిచర్యకి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక మాట చెప్పాడు. మనం ఆ విషయాన్ని నాకు వినపడలేదు, ఏ ప్రాంతానికి స్వార్థకి వెళ్తా ఉన్నాడు అని కూడా. తర్వాత నేను ఫోన్ చేశాను అన్నకి 10:30-11 ఆ టైంలో ఫోన్ చేస్తే అప్పటికే సువార్తలో ఉన్నారు. ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడ చెప్తున్న వాక్యమే వినిపిస్తుంది తప్ప అన్న మాటలు ఏం వినపడలే నాకు. అన్న ఏ ఊర్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి అని మాట్లాడుతూ ఉన్నాను నేను. అన్న కొంచెం ఇక్కడ వినపడట్లేదన్నా అని, అన్న ఫోన్ ప్రాబ్లం కూడా ఉందో ఏమో తెలియలేదు, నాకేం అర్థం కాలేదు. కేవలం ఆ ప్రాంతం పేరు ఒక్కటి చెప్పండి అన్న, మనం టీంలో పోస్ట్ చేద్దాము, మన వాళ్ళు ప్రార్థన చేస్తారు అని చెప్పినప్పుడు అలా అనకాపల్లి ఆ ప్రాంతం సరౌండింగ్స్ అని చెప్పడం జరిగింది. ప్రభు కృపను బట్టి వెంటనే నేను గ్రూప్లో పోస్ట్ చేసిన తర్వాత మన శాంతి సిస్టర్ ఎల్షద్దాయి నుంచి అక్క కాల్ చేశారు, బ్రదర్ ఈ ప్రేయర్స్ మేము
ఈ 1 అవర్ కాకుండా మిగతా టైంలో కూడా మేము ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉన్నాము. చేసి ఒకవేళ మీరు యాక్సెప్టబుల్ అనుకుంటే మేము వాయిస్ రికార్డర్లో కాల్ చేసి గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాము. మరి మీరు ఆ విధంగా కూడా సిద్ధపడి ఉన్నట్టే మనకు టీంలో అనౌన్స్ చేయండి. మనం ఇప్పుడే కాదు, మరి మనం ఎప్పుడు ఖాళీగా సమయం దొరికినప్పుడు నిజంగా ప్రార్థన అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు, మీరు పంపించిన ప్రార్థనల కొరకు మేము మిగతా సమయంలో కూడా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాము అని తను ఆ రోజు సాయంత్రం కాల్ చేసి దీనా ఆంటీ మరి శాంతి సిస్టర్ ఇద్దరు మాట్లాడుతూ వచ్చారు కాన్ఫరెన్స్ కాల్లో. నిజంగా ఒక భారభరితమైనటువంటి ప్రభు యొక్క బిడలు ఆ యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా మరి ప్రతి పరిచర్యకు ఎంతో బలమైనటువంటిదిగా, మరి నిజంగా ఇందులో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం ఏం లేదు, కానీ కేవలం ప్రభువును మయంపరచాలి. నిజంగా సువార్తలో మనము ఆ 3 మాటలే చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి మరణము, ఆయన సిలువను, ఆయన పునరుత్థాన్నే మనం జ్ఞాపకం చేస్తాం. కానీ చెప్పిన ప్రతిసారి ఆ యొక్క సిలువ రక్తంలోని శక్తిని వారు చూడగలగాలంటే నిజంగా ఆ యొక్క ప్రార్థన జీవితం అన్నది ఎంతో అవసరం. నిజంగా అలాంటి సమూహం మనం ఎక్కడో నిజంగా మనం కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే నేను రక్షించబడ్డాను, నేను మందిరానికి సమయానికి వెళ్తూ ఉన్నాను, నేను మందిరం నుంచి వచ్చేసాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇది ఇంకా ఇక్కడికే ఫిక్స్ అయిపోయింది మనది. కొంతవరకు మనం ఇంకా చెయ్యాలి, ఇంకా భారంగా చేయాలి అన్నటువంటి విధానంలో ఆ విశ్వాసము అనేటటువంటి తీవ్రమైన స్థితిలోనికి, తీవ్రమైన విశ్వాసపు స్థాయిలోనికి మనం రాలేకపోతూ ఉంటాం. నిజంగా నా విశ్వాస జీవితం బాగుంటే చాలు, లేదా నా కుటుంబం వరకు ఆత్మీయంగా ఉంటే చాలు అన్నట్టుగా కాకుండా, వారు ఎవరైనప్పటికీ వారి కొరకు మనం ప్రార్థన చేసేవారంగా, నిజంగా ఎప్పుడు అనుకున్నట్టుగా నేను చూడని వారి కొరకు కూడా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అని పౌలు తెలియజేసినట్టుగా, నిజంగా మనం ఎవరిమీ ఒకరికి అంతగా తెలియకపోయినప్పటికీ దేవుడు ఒక కుటుంబంగా సమకూర్చి ఆయన పరిచర్లో వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే మరి తెలియజేయచ్చండి. ఒక్కొక్క ఏరియాలో అయితేనా ఈ ఫోన్లు కూడా పనిచేయవన్నా. ఓకేనా, ఓకే. మనం రాత్రి నిన్న ఉదయం కాలం కూడా నా నెట్ అయితే ఫుల్ గా ఉంది కానీ పని చేయలేదు. వైఫై కనెక్టింగ్ తీసుకొని నిన్న పరిచయం చేయాల్సి వచ్చింది. ఈ వీక్ లో ఎయిర్టెల్ కూడా ప్రార్థన చేయండి. ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఏ ఫోన్లు కూడా పని చేయట్లే. ఈ వర్షాలకి ఈ కారణం ఇది ఉంది. ఓకే, కొంత ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. మంచిదన్న, దేవునికి మహిమ. ఇంకెవరైనా ఉంటే మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి క్లుప్తంగా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. గడిచిన వారంలో నిజంగా దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా మనం జీవించలేము. మన ఊపిరి ఉంది అంటే అది ఆయన సాక్ష్యమే. నిజంగా అంటే ఈ ఊపిరి లేక కూడా ఎంతో మంది ఉన్నారు. ఆరోగ్యంగా మాట్లాడుతున్నాము, ఈ రోజు ఈ విధంగా సజీవుల లెక్కలో ఉన్నామంటే కూడా అది సాక్ష్యం ఆయనకు. అయితే గడిచిన వారంలో నేను వర్క్ చేయడము మీకు తెలుసు కదా బ్రదర్, ఐసీయూలో మీరు చూసారు కదా ఐసీయూ. మీరు చూసినప్పుడు ఎలా ఉంది? మీరు చూసినప్పుడు ఐసీయూలో ఎలా ఉంది బ్రదర్? అసలు చాలా రిస్కీగా ఉందిగా, చాలా బిజీ, ఫుల్ పేషెంట్స్. సో అలా ఉంటది. అయితే ఇన్ఛార్జ్ ఉంటారు. ఇన్ఛార్జ్ ఏంటంటే ఆమె అన్ని డీల్ చేస్తుంది. పేషెంట్స్ ఫుడ్ విషయం కానీ, ఇన్వెస్టిగేషన్స్ విషయం కానీ, లేదంటే క్యాంటీన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, హౌస్ కీపింగ్ ఇష్యూస్ కానీ, తను అవి ఆమె చూసుకుంటుంది. ఆమె తర్వాత నెక్స్ట్ నేను ఉంటాను. నేనేంటంటే పేషెంట్స్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏదైనా డిలే, నోట్స్ ఏదైనా రాయకపోతే డిలే ఉంటే జూనియర్స్ని అసెస్ చేయడము అది నేను చూసుకుంటాను. నా కింద ఉండే పిల్లలకి నేను చెప్తాను అనమాట, జూనియర్స్ ఉంటారు. సో సడన్ గా మా ఇన్ఛార్జ్ ఏమైందంటే ఆమె వాళ్ళ బాబుకు బాగాలేదని చెప్పేసి రాలేదు. 3 days రాలేదు. ఆ 3 days రాని టైంలో ఐసీయూ చాలా అంటే చాలా బిజీగా ఉండే. ఎంత అంటే
కొన్ని సిక్ కేసెస్ ఫుల్, వార్డ్ మొత్తం ఫుల్. మాకు పేషెంట్స్ షిఫ్ట్ చేయడానికి లేదు, ప్లస్ మళ్ళీ రిసీవ్ చేసుకొని ప్రొసీజర్కి తీసుకోవడానికి లేదు. చాలా బిజీ ఉండే. నిజంగా అంటే మామూలుగా నర్సింగ్ అంటే జస్ట్ మెడిసిన్స్ ఇవ్వడము, టాబ్లెట్స్ ఇవ్వడం అట్లానే ఏముండదు. ఎందుకంటే ఒక పేషెంట్ ప్రొసీజర్ అయిన తర్వాత ఆ పేషెంట్ షిఫ్టింగ్ నేనే రూమ్ బుక్ చేయాలి, అలాట్ చేయాలి, మళ్ళీ అది క్లీన్ అయిందా లేదా చూసుకోవాలి, అటెండర్స్ అవైలబుల్గా ఉన్నారా లేదా చూసుకోవాలి. ఇంకా పేషెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలుకొని తర్వాత టీ, స్నాక్స్ ప్లస్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, సూప్స్, డిన్నర్ ఇవన్నీ కూడా మేమే గైడ్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ గొడవ కూడా చేస్తారు, నాకు ఇది నచ్చలేదు, ఇది ఉప్పు లేదు, పప్పు లేదు, అది లేదు, అస్సలు బాగలేదు, ఏదో నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినట్లుగా తిడతా ఉంటారు. అట్లా కూడా ఉంటది. అయితే ఇంకా అవన్నీ డీల్ చేసేది మా ఇన్ఛార్జ్ డీల్ చేస్తుంది మోస్ట్లీ. ఆమె రాకుండా సడన్ గా 3 days లీవ్ పెట్టేసరికి అన్ని పేషెంట్స్ చూసేసరికి ఒకసారి నర్వస్ గా ఫీల్ అయినా. ఏంటంటే నేను పేషెంట్స్ ని డీల్ చేయాలి, ప్లస్ ఇంకా అదర్ ఇష్యూస్ కూడా డీల్ చేయాలి. ఇంకొకసారిగా ప్రేయర్ చేసుకొని వెళ్తుండే డైలీ. ఇక్కడ మన మార్నింగ్ ప్రేయర్ లో ప్రేయర్ చేసుకుంటుండే, ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీలో వెళ్ళిన తర్వాత డైలీ ప్రేయర్ చేసుకుంటాను. బట్ వితౌట్ ఇన్ఛార్జ్ డీల్ చేయడం అనేది చాలా కష్టం అండి. అలా దేవుని కృప వలన ఆ 3-4 days ఫుల్ పేషెంట్స్ ఉన్నారు. నిజంగా ఒక్క ఇష్యూ కూడా రాలేదు, చిన్నది ఏది కూడా కంప్లైంట్ రాలేదు. అసలు కంప్లైంట్ వస్తూ ఉంటాయి రోజు, అది నర్సింగ్ సూపరింటెండెంట్ వరకు పోతా ఉంటాయి. కాకపోతే ఇన్ఛార్జ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఆమె డీల్ చేస్తుంది. బట్ మా ఇన్ఛార్జ్ కూడా ఆమెకి ఇంట్లో ఉంది కానీ పాపం ఆమె కూడా టెన్షనే. ఆమె కూడా కాల్ చేసింది, బ్యూలా ఎలా ఉంది, వార్డ్ ఎలా ఉంది, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, బాబు అయితే అసలు బాగోలేదు, నాకు రావడానికి అసలు కుదరట్లేదు. అంటే ఏం పర్వాలేదు అక్క, నువ్వు బాబుని చూసుకో, ఇక్కడ అంతా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు, చాలా కామ్గా ఉంది వార్డ్ అంతా, ఇంతమంది పేషెంట్స్ ఉన్నా కానీ ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది, నువ్వు బాబుని చూసుకో అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పినాను. నిజంగా నాకు ధైర్యం చెప్పిన దేవుడు గొప్ప దేవుడు. ఏ కంప్లైంట్స్ రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా అండి చాలా టాస్క్ తో కూడా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ కి అసలు బ్లడ్ శాంపుల్ రాదు, గంటలు తరబడతాం తెలుసా, 1 hour నిలబడ్డా కానీ శాంపుల్ రాదు. బట్ దేవుని కృప వల్ల నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్కే వచ్చేస్తుంది. అది నా ఘనత కాదు, నా టాలెంట్ అసలు కానే కాదు, అసలు లేదు నాలో. నిజం చెప్పాలంటే దేవుని దయ, దేవుని కృప. నేను వెళ్ళగానే వచ్చేస్తుంది. కొంతమంది పేషెంట్స్ చాలా గొడవ చేస్తారు, చిన్నదానికి గొడవ చేస్తూ ఉంటారు. చెప్తారు నేను వెళ్ళగానే, అక్క ఈ పేషెంట్స్ చాలా గొడవ చేశారు, చాలా అంటే చాలా గొడవ చేసిండు అంటే సరే అని నేను వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు చాలా కామ్గా కూల్గా మాట్లాడతారు, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. నేను చెప్తాను, ఆయన ఏం మాట్లాడట్లేదు కదా, మంచిగానే మాట్లాడుతున్నాడు కదరా అంటే, లేదక్క నువ్వు రాక ముందుకు చాలా గొడవ చేసిండు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నట్టు మేమే నమ్మలేకపోతున్నామని చెప్తున్నారు. నిజంగా అంటే దేవుని కృప అండి ప్రతి విషయంలో. ఈ వారంలో నిజంగా అంటే పెద్ద టాస్కే జరిగింది నాకు, కానీ దేవుని దయ వలన ఇన్ఛార్జ్ కూడా ఒకటి ఏంటంటే ఆమెకు ఇంకా నమ్మకం వచ్చేసింది. ఆమెకు నేను లేని టైంలో బ్యూలా తప్ప ఎవ్వరు డీల్ చేయలేరని ఆమెకి అర్థమైపోయింది. అది నా కొంతమంది సీనియర్స్ కి కూడా అది కొంచెం కోపం కలిగించే విషయమే. ఏంటంటే నాకంటే సీనియర్స్ అనమాట వాళ్ళు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు, నేను వాళ్ళ తర్వాత వచ్చిందని. బట్ తను నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్న దాన్ని బట్టి వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు. బట్ అది కూడా తీసేస్తారు. దేవుని దయ వల్ల నిజంగా గడిచిన వారంలో మాత్రం చాలా చాలా మేలు చేశారు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఈ సాక్ష్యం వల్ల ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయగలడు. మనం ఆధారపడడం అన్నదే ముఖ్యము. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎట్లా 10 సంవత్సరాల కిందట నేను మంచిగా విశ్వాసిని, లేదంటే పలానా టైంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను. అది కాదు, మనకు అవసరం లేదు. ఇప్పుడేంటి నువ్వు, అది ముఖ్యం. ఇప్పుడు నువ్వు దేవుని చేత వాడబడతా ఉన్నావా, దేవుని స్వరాన్ని వింటా ఉన్నావా, దేవుడు నీతో నడిపిస్తూ ఉన్నాడా, ఇది ముఖ్యం. ఒకప్పుడు నేను అది అవసరం లేదు. ఎందుకంటే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ప్రతిరోజు అదే సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తాం కదా, చాలా నిర్లక్ష్యం చేస్తాం, మన సొంత ఉద్దేశాలు చూపిస్తాం. నిజంగా ఒకప్పుడు జీవితం కాదు, కానీ ఇప్పుడు మనం ఏంటి అన్నది ఎంతో ముఖ్యం. నిజంగా ప్రతిరోజు దేవుని మాటకు వింటూ ప్రతి పరిస్థితిలో దేవుని చేత ప్రతిస్పందించే విధంగా మనం ఆయన స్వరాన్ని వింటే నిజంగా ఆయన ఆధీనంలో మనం ఉన్నట్టే నిజంగా. అయితే ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ.
మరి మనం ఒక ప్రశ్న కలిగి ఉందాము. మరి వచ్చే వారం దీని కొరకు మీరందరూ కూడా మరి మీ యొక్క మరి దేవుని చిత్త ప్రకారము ఒక 5 నిమిషాలు మరి ఈ ప్రశ్నకు సమాధానము మరి సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే మనము ఇంతకుముందు ఒక మాట మనం చూసుకున్నాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అంటే ఏంటి అనేది మనం చూసినప్పుడు మరి అందరూ మరి మీరు రెస్పాండ్ అయ్యి మరి ఆ విషయాన్ని బట్టి పంచుకుంటూ వచ్చారు. వచ్చే వారం ఒకవేళ సాక్ష్యములు తక్కువగా ఉన్నట్లయితే, లేదు అంటే ఒక ½ అన్ అవర్ సాక్ష్యముల కొరకు ఉంచేసి మిగతా ½ అన్ అవర్ ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాలు మనము చూద్దాము. మరి ఆ ప్రశ్న ఏంటంటే, నిజంగా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా సిస్టర్ నళిని సిస్టర్ కానీ, బ్యూలో సిస్టర్ కానీ? ఎస్ బ్రదర్, చెప్పండి. జస్ట్ వాంటెడ్ టు ఏమంటే ఎకోయింగ్ విత్ అగ్రీయింగ్ విత్ ప్రభుదాస్ అన్న, two major people we have seen coming out of from death. ఒకటి ఒంగోలులో రాజ్ కుమార్ బ్రదర్, ఒకటి యాదగిరి గుట్ట బ్రదర్ ప్రేమ్. Yes, sir. ప్రేయర్స్ అనేది వెనక ప్రేయర్స్ అన్న చెప్పినట్టు వీళ్ళిద్దరూ డెత్ ని చూసి దాన్ని జయించి బయటికి వచ్చారు. అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించారు, ఎంత పవర్ఫుల్ అని చెప్పి. జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ 2 points. మనం ఎంత ప్రేయర్ చేసాము, అసలు వాళ్ళ కండిషన్ అయితే హోప్లెస్ కండిషన్. నాట్ టు వెదర్ వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ లేదా అని. ఇద్దరికి బ్రెయిన్ సర్జరీ అయింది. నిన్న కిరణ్ అన్న చెప్పినట్టు ఆయా బ్రదర్ ప్రేమ్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ సర్జరీ, బ్రదర్ రాజ్ కుమార్ కూడా బ్రెయిన్ సర్జరీ. అండ్ ఇద్దరు ఈరోజు ఒక మంచి సాక్షిగా ఉన్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్ ఇస్ ట్రూలీ అ వండర్ఫుల్ అండ్ మిరాక్యులస్ టెస్టిమనీ. ఎస్ అక్క, ప్రైజ్ గాడ్ అక్క. బ్యూలో సిస్టర్ చెప్పండి అమ్మా. ఇది మధు బ్రదర్ చెప్పారు కదా బ్రదర్, మనము నోటి ద్వారా చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వినలేదు, తన ప్రవర్తన వాళ్ళ కుటుంబంలో పరిస్థితుల ద్వారా విన్నాడని చెప్పేసి. సో నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ నా ప్రవర్తన చూసి వాళ్ళే చెప్పేవాళ్ళు, అమ్మ మీరు క్రిస్టియన్సా అని చెప్పేసి. సో నిజంగా మనం ఇప్పుడు మాటల ద్వారా చెప్తే ఎవరికి వినట్లేదు. కాబట్టి మన ప్రేమలో మన ప్రవర్తనలో క్రీస్తుని చూపించాలి. ప్రతి ఒక్కరు అడిగేవారు. 14 పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి డీల్ చేయాలి. ప్రతి ఒక్కరు అడిగేవారు, అమ్మ మీరు క్రిస్టియన్సా, మీరు క్రిస్టియన్సా, మీ ఫేస్ చూస్తే మీ ప్రవర్తన చూస్తే క్రిస్టియన్స్ లాగా అనిపిస్తుందని. అలా మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి కదా. మధ్యప్రదేశ్ చెప్పినప్పుడు మాటల ద్వారా అసలు ఎవరు వినట్లేదు. కాబట్టి ఇప్పుడు మనమే మన ప్రవర్తనే, మన జీవితమే, మన క్రియలే ఒక కరపత్రిగా మారి దేవునికి సువార్త ప్రకటించాలి. ఆమేన్. ఎస్ మా, థ్యాంక్ యూ. నిజంగా దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, ఆయన కృప చొప్పున సమాధానం ఇస్తున్నాడు అనడానికి మనం రుజువులు చూస్తూ ఉన్నాం. నిజంగా దేవునికి మహిమ. ఇంకాస్త మనము కూడా భారం కలిగి ప్రార్థించవలసిందిగా, అదే రకంగా మనము మన జీవితంలో కూడా జీవించినప్పుడే నిజంగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు బైబిల్లో కనపడని 5వ సువార్తే నువ్వు నేను. అదే మన సాక్ష్య జీవితం. ఈ సువార్త మాట్లాడితే కాదు కానీ బ్రతుకుతే తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా, ఆ రకంగా జీవించవలసిన దేవుడు మనకందరికీ సహాయం చేయనట్లు ప్రార్థన చేయండి. మరి ప్రశ్న ఏంటంటే, మరి వచ్చే వారం కొరకు మరి మీరు నేను దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాను అనడానికి రుజువులేంటి అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. మరి ఆ ప్రశ్న కొరకు కూడా మీరు సిద్ధపడి, అంటే అది ప్రార్థన జీవితం, వాక్యంను ధ్యానించడం ఇది కాదు, ఈ వ్యక్తిగత అనుభవం. నువ్వు ఏమి ఆ యొక్క నడుస్తూ ఉన్నాను అనడానికి ఏ అనుభవం నీకు ఆధారం అయ్యింది, నీ పర్సనల్ లైఫ్లో ఏం చేసి ఆ అనుభవాన్ని దేవుని చేత సమాధానం కలిగి ఉన్నావు అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే జనరలైజ్డ్గా మనం ఆన్సర్ చేయొద్దు, కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం, ఇప్పుడు సాక్ష్యంలోని అనుభవము మనం ఎలా తెలుసుకొని నిజంగా ఇందులో దేవుడే కార్యం చేశాడనేది ఎంత రుజువుపరచబడుతూ ఉన్నాం ఒకరికొకరం. ఆ రకంగానే నేను దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాను అనడానికి నిజంగా ఏంటి ఆ సమాధానం? ఆ ప్రశ్న
మరి ప్రభు చిత్తమైతే వచ్చే వారము మరి సమాధానం పొందినట్లు కూడా మీరందరూ సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో భాగ్య సిస్టర్ ప్రైజ్ లాడక ఏమైపోయారు, నిన్న మీరు లేరు. ఎస్, మీరు ఒక పాట